ఏయ్! అందరికీ నమస్కారం. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి నచ్చితే. ఓకే. ఇవాళ మనం 'మిరాయి' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. 'మిరాయి' తేజ సజ్జా మరియు కార్తీక్ ఘట్టమనేని తీసిన 'మిరాయి' గురించి మాట్లాడుకుందాం. కార్తీక్ ఘట్టమనేని అంటే ఐ లైక్ 'సూర్య వర్సెస్ సూర్య'. బట్ 'ఈగల్' ఎందుకో నాకు అంత పెద్దగా నచ్చలేదు. మేబీ కొద్దిగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి కానీ సినిమా కొద్దిగా బోర్ అనిపించింది. కానీ తేజ కార్తీక్ ఘట్టమనేని బట్ 'మిరాయి'తో మాత్రం సక్సెస్ఫుల్గా ఆ బ్యారియర్ని దాటాడు అనిపిస్తుంది. లైక్ సెకండ్ విఘ్నం అంటారు కదా మన తెలుగు డైరెక్టర్స్కి, ఆ విఘ్నం దాటాడు. చాలా సినిమా గురించి చెప్పాలంటే ఒక రివ్యూలో ఒక ముక్కలో చెప్పాలంటే 'మిరాయి' గురించి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ వరకు చాలా అంటే చాలా బాగుంది. ఎంగేజింగ్‌గా చాలా బాగుంది. ఒక్కసారి స్టోరీ అంతా ఫోల్డ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్‌లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ కూడా డీసెంట్. కానీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ క్లైమాక్స్ లెవెల్‌కి వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ గుడ్. మీన్స్ బయటికి వచ్చేసరికి మనం ఓకే మంచి సినిమా చూసామనిపించింది. మరి ఎక్సలెంట్ సినిమా చూసామనిపించదు కానీ ఓకే మంచి సినిమా చూసాము అన్నట్లు అనిపించింది. అండ్ విఎఫ్ఎక్స్ కూడా నాకు చూశాను. విఎఫ్ఎక్స్ ఇది లోకల్లో హైదరాబాద్ టీమే చేశారు అని, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ టీమే చేశారు విఎఫ్ఎక్స్ అని చెప్పారు. అండ్ సిజిఐ కూడా వాళ్ళే చేశారని చెప్పారు. సిజిఐ వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్ ఐ థింక్ అరౌండ్ 30 crore బడ్జెట్లో ఇట్ ఈస్ ద బెస్ట్ అవుట్పుట్. ఓకే. కానీ కొన్ని దగ్గర సీజీఐ దొరికిపోయిద్ది. లైక్ విఎఫ్ఎక్స్ క్లియర్గా కలిసిపోయిద్ది. కొన్ని సెట్లు సెకండ్ హాఫ్లో కొన్ని సెట్లు కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. సో దాన్ని మనం బేర్ చేయాలి. సో సెకండ్ హాఫ్లో అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఇంకా ఏం ఇష్యూలు లేవు. ఇంకోటి ఏంటంటే వైబ్ ఉంది సాంగ్. యాక్చువల్లీ అందరూ దానికి బాగా ఫేమస్ అయ్యారు కదా, కానీ ఆ సాంగ్ బాగా ఫేమస్ అయింది కదా. బట్ ఆ సాంగ్ అయితే సినిమాలో లేదు. మేబీ అదొక డిసప్పాయింట్మెంట్ అనుకుంటున్నా. మేబీ అది రీజన్ ఏముంటుందంటే మేబీ ఆమె సన్యాసి కదా, సన్యాసితో ఇలాంటి సాంగ్స్ పెడితే బాగుండదు అనేసి మేబీ అది తీసేశారు అని అనుకుంటున్నాను. కానీ అదొకటే డిసప్పాయింట్మెంట్. ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా చూడొచ్చు. దెర్ ఇస్ నో డౌట్. కానీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని వెళ్ళాలి. మేబీ రివ్యూస్ బాగున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ హైగా పెట్టుకుంటే మనం కొద్దిగా డిసప్పాయింట్ అవుతాం సెకండ్ హాఫ్కి. ఇంకో విషయం ఏంటంటే నేను యాక్చువల్లీ ఇది ఇక్కడ ఒక బి క్లాస్ ఆర్ సి క్లాస్ థియేటర్ అది ఈ తాడిపత్రి. ఇలాంటి థియేటర్లో కూడా మార్నింగ్ షో ఆల్మోస్ట్ ఫుల్ అయింది, మ్యాట్నీ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయింది. అసలు ఇట్స్ అన్బిలీవబుల్. మ్యాట్నీ దట్టు తేజ సజ్జా లాంటి వెరీ అప్కమింగ్ హీరో, ఇక్కడ వాళ్ళకు అసలు బేసిక్గా తెలియని హీరో కూడా ఫుల్ అయిందంటే అర్థం చేసుకోండి. జనాలు వాచింగ్ లైక్ గుడ్ ఫిల్మ్ అయితే వాచింగ్. ఈవెన్ లిటిల్ ఆర్ట్స్ కూడా బాగా ఆడుతుంది ఇక్కడ. సినిమా బాగుంటే బాగా చూస్తారు ఎక్కడైనా అని. సినిమా బాగుంటే బాగా చూస్తారు. కానీ ఈరోజు రిలీజ్కు మార్నింగ్ టాక్ లేదు. యాక్చువల్లీ ప్రీమియర్స్ వేసింటారు హైదరాబాద్లో, కానీ ఇక్కడ ప్రీమియర్స్ చూసి పోయే వాళ్ళు లేరు. అట్లా మార్నింగ్ కూడా ఫుల్ అయింది ఆల్మోస్ట్. దాన్ని బట్టి కొద్దిగా జనాలు ఇలాంటి లైక్ మైథాలజీ ఇలాంటి సినిమాలు ఉన్నప్పుడు కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమా కూడా మంచి ఒక చందమామ కథ, లైక్ మన పెద్దలు చిన్నప్పుడు చెప్తుంటారు కదా చందమామ కథలు, జానపదాలు, అలాంటి టైప్లో హ్యాపీగా సాగిపోయింది. హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఈ వీకెండ్కి. ఓకే. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మూవీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్.